చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ కు కేటీఆర్ వెంట హరీష్ రావు వెళ్లారు. కేటీఆర్ కు సంఘీభావంగా వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు. కేటీఆర్ ను మాత్రమే లోనికి అనుమతించారు పోలీసులు. కేటీఆర్ ని జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణ కోసం ప్రత్యేకంగా ప్రశ్నలు సిద్ధం చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ కు కేటీఆర్ వెంట హరీష్ రావు వెళ్లారు. కేటీఆర్ కి సంఘీభావంగా వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. కేటీఆర్ ను మాత్రమే లోనికి అనుమతించారు పోలీసులు. కేటీఆర్ ని జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ విచారణ కోసం ప్రత్యేకంగా ప్రశ్నలు సిద్ధం చేశారు సిట్ అధికారులు. మనం చూడొచ్చు, జూబ్లీహిల్స్ పిఎస్ ముందు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు సంఘీభావం తెలిపేందుకు అక్కడికి వచ్చారు. సిట్ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. చూడాలి సిట్ విచారణ ఎన్ని గంటలు జరుగుతుందో. హరీష్ రావు విచారణ దాదాపు సుదీర్ఘంగా జరిగిందని చెప్పాలి. 7 గంటల పాటు హరీష్ రావుని విచారించారు. ఈ రోజు కేటీఆర్ విచారణ ఎన్ని గంటలు జరగబోతుందో చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు కేటీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ కు హాజరయ్యారు. మనం చూడొచ్చు, సిట్ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి అందిస్తారు. కిరణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన సిట్ ఆఫీస్ లోపలికి వెళ్లడం జరిగింది. ఆయన వెంట ఇటు మాజీ మంత్రి హరీష్ తో పాటు ఎమ్మెల్యేలు, పలువురు మాజీ సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటిసారిగా విచారణకు హాజరైన హరీష్ రావును ఎవరైతే ఒకలే విచారణకు పంపించారో సేమ్ యాజ్ టీజ్ గా ఆయన కేటీఆర్ ను కూడా వ్యక్తిగతంగా ఆయన ఒకరిని మాత్రమే లోపలికి అనుమతించిన దృశ్యాలు మనకు కనిపించాయి. ప్రస్తుతానికైతే విచారణ ప్రారంభమైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా గడిచిన 2 ఏళ్లుగా కొనసాగుతున్న వేళ ఇక చివరి దశకి చేరుకున్న తరుణంలో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా విచారణ తరువైనట్టుగా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి 2 రోజుల క్రితం ఇటు మాజీ మంత్రి హరీష్ రావును ఏవైతే సిట్ అధికారులు 7 గంటల పైగా విచారణ చేశారో ప్రస్తుతానికైతే విచారణలో భాగంగా నిన్న సిట్ అధికారులు కేటీఆర్ నివాసం నందినవర్ నివాసానికి వెళ్లి కూడా ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు సర్వ్ చేసిన నేపథ్యంలో ఆయన ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కార్యకర్తలతో ఉద్దేశించి మాట్లాడిన తర్వాత నేరుగా సిట్ ఆఫీస్ కు చేరుకున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి అప్పటి ప్రభుత్వంలో నెంబర్ 2 గా ఉన్న కేటీఆర్ సంబంధించి కూడా ప్రస్తుతం సిట్ అధికారులు ఎలాంటి క్వశ్చన్లు సంధించబోతున్నారు, ఎలాంటి సమాధానాలను రాబట్టే ప్రయత్నం చేయబోతున్నది కూడా ఆసక్తిగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ కేసుకు సంబంధించి కూడా సుమారుగా 608 మందికి పైగా బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అప్పటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా ఎస్ఐబిలో చాలా కీలకంగా పనిచేసిన ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ తో పాటు తిరుపతన్న ఇలాంటి చాలా మంది అధికారులకు సంబంధించి కూడా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. బెయిల్ మీద వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బాధితులకు సంబంధించి కూడా వాంగ్మూలం సేకరించింది. మొదటి సిట్ కాకుండా కూడా కొద్ది రోజుల క్రితం తాజాగా మరొక 9 మంది, ముఖ్యంగా 5 సీనియర్ ఆఫీసర్లతో పాటు మరికొంతమంది నాన్ క్యాడర్ ఆఫీసర్తో కూడా ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ సిట్ కూడా తిరిగి అప్పటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కావచ్చు, గతంలో అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చిన వారందరినీ కూడా మరొకసారి విచారించి వారి వాంగ్మూలం సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ గడిచిన కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉండే వ్యక్తులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని కూడా వరుసగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం హరీష్ రావు విచారణ చూసినప్పుడు కూడా కేవలం సిఆర్పిసి 160 కింద నోటీసులు సర్వ్ చేయడం, 2024 మార్చి 10వ తేదీన
తేదీన పంజగుట్ట PS లో నమోదైన కేసు ఆధారంగా మిమ్మల్ని విచారణకు పిలుస్తున్నామంటూ కూడా నోటీసులో క్లియర్ గా మెనుచుకున్న నేపథ్యంలో ప్రస్తుతం కేటీఆర్ ను కూడా అదే అంశాలకు సంబంధించి అదే CRPC 160 నోటీస్ కింద కూడా నోటీసులు సర్వ్ చేసిన దృశ్యాలు మనం చూసాం కాబట్టి ప్రస్తుతానికైతే అప్పటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు, అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇతడి పాత్ర ఉన్నట్టుగా అనేక అనుమానాలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి కేటీఆర్ ను సిట్ అధికారులు ఎలాంటి క్వశ్చన్లు సంధించబోతున్నది కూడా ఆసక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి హరీష్ రావుని కేవలం నాన్ క్యాడర్ సంబంధించిన ACP స్థాయి అధికారులు మాత్రమే ఎంక్వైరీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ స్థాయి సంబంధించిన అధికారులు, ఎందుకంటే ఇందులో అప్పటి బ్రెడ్ జోన్ జీపీగా ఉన్న విజయ్ కుమార్ కూడా సిట్ లో కీలకంగా ఉండగా ప్రస్తుతానికైతే ఆయన ఇందులో విచారణకు రాలేదు కాబట్టి కేవలం నలుగురు నుంచి ఐదుగురు ఆరుగురు మధ్యలో ACP సంబంధించిన అధికారులు మాత్రమే విచారణ సాగించబోతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి హరీష్ రావును ఏ విధంగా అయితే నాన్ క్యాడర్ సంబంధించిన ACP స్థాయి అధికారులు విచారణ చేపట్టారు, ప్రస్తుతానికి కూడా కేటీఆర్ ను కూడా వారే విచారణ చేయబోతున్నట్టు తెలుస్తుంది. కాబట్టి కొద్దిసేపటి క్రితం ఆయన విచారణకు హాజరయ్యారు కాబట్టి విచారణ ప్రారంభమైనట్టుగా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా కేవలం టైంపాస్ విచారణ మాత్రమే సాగుతుంది. హరీష్ రావును 7 గంటలకు పైగా విచారణ చేసి ఎలాంటి అంశాలు రాబట్టారో వారికి క్లారిటీ లేదు. హరీష్ రావే ఎదురుదాడి చేశారు, సిట్ అధికారులకు ప్రశ్నలు సంధించారంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం విచారణకు హాజరయ్యే ముందు కూడా కేటీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేవలం టైంపాస్ విచారణగానే సాగుతుంది, తాను కూడా విచారణ అధికారులకు సంబంధించి అనేక సమాధానాలను క్వశ్చన్లు సంధిస్తాను. ఎందుకంటే అప్పటి ప్రభుత్వంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డితో పాటు అప్పుడు ఇంటెలిజెన్స్ ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివన్ రెడ్డిని విచారణకు పిలవాలంటూ కూడా ఆ విచారణ హాజరైన తర్వాత హరీష్ రావు వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ప్రస్తుతానికి తన పాత్ర ఏమీ లేదు, కేవలం పని కట్టుకొని రాజకీయంగా తమను ఇబ్బంది పెట్టే పనిలో భాగంగానే సిట్ విచారణ చేస్తున్నట్టు కూడా సిట్ నోటీసులు జారీ చేయడం, వరుసగా తమ నేతలను విచారణ చేస్తున్నట్టుగా కేటీఆర్ ఆరోపించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే సిట్ అధికారులు ఎలాంటి క్వశ్చన్లు సంధించబోతున్నారు ఏంటన్న కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కిరణ్, అంటే హరీష్ రావుని సుదీర్ఘంగా 7 గంటల పాటు సిట్ విచారించింది. ఈ రోజు కూడా కేటీఆర్ విచారణ సుదీర్ఘంగానే ఉండబోతుందా? ప్రస్తుతానికైతే 20వ తేదీన మాజీ మంత్రి హరీష్ రావుని సుమారుగా 7 గంటల పైగా చాలా సుదీర్ఘ కాలం పాటు కూడా విచారించినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన తర్వాత కొంత ఆయనకి వ్యక్తిగత పనుల కారణంగా కూడా విచారణకు సంబంధించి కూడా కొంత సడలింపించామంటూ కూడా తర్వాత సిట్ బృందం సిట్ సంబంధించిన నేతృత్వం వహిస్తున్న సజ్జనా నేతృత్వంలో ఒక ప్రశ్న వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్ కి సంబంధించి కూడా చాలా సుదీర్ఘంగా విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాత్రి వరకు విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎలాంటి ఆధారాలను ముందుంచి విచారణ చేయబోతున్నది కూడా ప్రస్తుతానికైతే $1 బిలియన్ ప్రశ్నల మారింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు నమోదైన దగ్గర నుంచి కేవలం పని కట్టుకొని టార్గెట్ గా చేసి తమను ఈ కేసులో ఇరికించి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలంతా కూడా ఆరోపిస్తున్నారు. చివరికి మమ్మల్ని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసు సర్వీస్ చేసి విచారణకు పిలిచారంటుగా చెప్పిన తరంలోనే కొత్త సిట్టు వేయడం, 9 మంది ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత బాధితులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు నిందితులు కూడా తిరిగి విచారించి అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అందరినీ మాజీ మంత్రి కేసీఆర్ ను కూడా మరికొద్ది రోజుల్లో విచారణకు పిలవబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో కొత్త సీట్లో వేసిందే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలను విచారించడానికి మాత్రమే ఏర్పాటు చేసినట్టుగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో చాలా సుదీర్ఘకాలం పాటు సుదీర్ఘంగా కేటీఆర్ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సిట్ ఆఫీస్ లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేటీఆర్ ను విచారించేందుకు విచారణ సిద్ధమైంది, విచారణ స్టార్ట్ అయినట్టుగా మనం చెప్పుకోవాలి. కిరణ్, అంటే సుదీర్ఘంగా విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు కేటీఆర్ ని. అంటే ఎలాంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది సిట్ అధికారులు కేటీఆర్ ని? గత ప్రభుత్వంలో ప్రస్తుతానికి హరీష్ రావు కేటీఆర్ కూడా చాలా కీలకంగా పనిచేశారు. మొదటి నుంచి ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది అప్పటి నుంచి కూడా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా సంబంధాలు ఉన్నాయి, వీరి కనుసంధానంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. గతంలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన బాధితులు కూడా ఈ తరహా అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు కావచ్చు, వారి అందరికి సంబంధించిన సమాచారం, ఎందుకంటే SIBలో ఉన్న కీలకంగా పనిచేసిన నిందితులు ప్రస్తుతం అరెస్ట్ అయ్యి బెయిల్ మీద
విడుదలైన వారు కూడా రెండోసారి విచారణలో, మొదటిసారి విచారణలో భాగంగా రెండోసారి విచారణలో కూడా అప్పటి ప్రభుత్వం సంబంధించిన పెద్దల కనుసంధానంలోనే జరిగినట్టుగా కొంత స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఆ వివరాలు, ఆ స్టేట్మెంట్ ఆధారంగా జరిగే అవకాశం, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా 680 మంది పైగా దీనిలో సంబంధించిన ఎవరైతే బాధితులు ఉన్నారో వారి వద్ద నుంచి కూడా సమాచారం సేకరించారో ఆ సమాచారంలో వారి పాత్ర ఉన్నట్లుగా వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలం పాటు తాజాగా కొత్తగా ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన వివరాలు కావచ్చు, గతంలో దీనికి సంబంధించిన పాత్రలు ఎవరైతే కీలకంగా పనిచేశారో ఎస్ఐబిలో వారు ఇచ్చిన వాంగ్మూలం స్టేట్మెంట్ ఆధారంగాను కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలను కూడా వరుసగా విచారిస్తున్నారు. కాబట్టి అప్పటి ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో మీకు సంబంధం ఉందా, లేకపోతే ఏంటి అనే సమాచారం కూడా అడిగా అవుతుంది. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సుమారుగా 600 మందికి పైగా కాంటాక్ట్లను ఇప్పటికే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ ఏర్పాటు చేశారు. కాబట్టి అందులో వాళ్ళు సేకరించారంటగా చెప్తున్నారు. కాబట్టి ఆ వివరాలను ముందుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలు హరీష్ రావును కూడా అదే విధంగా విచారించారు. కాబట్టి ప్రస్తుతం కేటీఆర్ను కూడా సంబంధించిన ఫోన్ నెంబర్లు కావచ్చు, అప్పటి సంబంధించిన వివరాలను ఆధారంగా కూడా విచారించే అవకాశం ఉంది. కాబట్టి హరీష్ రావు విచారణతో పోల్చుకుంటే కేటీఆర్ది చాలా సుదీర్ఘంగా అనేక అంశాలకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, చాలా వివరాలకు సంబంధించి కూడా అవన్నీ ఆధారాన్ని ముందుంచి అడిగే అవకాశం ఉన్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి ఇంకా ఇవి కాకుండా ఇంకేమన్నా సిట్ అధికారులు, ఎందుకంటే ఇప్పటికే 2 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు, కొంత సమాచారాన్ని కూడా రాబట్టారంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఆ వివరాలను ముందుంచి కేటీఆర్ను విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కిరణ్, అంటే ఎంతమంది అధికారులు ఈరోజు విచారించబోతున్నారు? హరీష్ రావుని 6 అధికారులు విచారించిన నేపథ్యంలో ఆ అధికారుల బృందమే ప్రస్తుతానికి కేటీఆర్ను కూడా విచారించినట్టు తెలుసు. ఎందుకంటే 9 మంది అధికారులతో, ఇందులో ముఖ్యంగా 5 సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడా కొత్తగా సీట్ ఏర్పాటు చేశారు. కానీ కొద్ది రోజుల క్రితం హరీష్ రావు విచారణలో కూడా కేవలం ఏసీపీ స్థాయి నాన్ క్యాడర్ సంబంధించిన అధికారులతోనే కూడా విచారణ సాగింది. కాబట్టి ప్రస్తుతం కేటీఆర్ను కూడా వారి ఆ అధికారులు కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే హరీష్ రావుని ఎవరైతే అధికారులు విచారణ చేశారో ప్రస్తుతం ఆ అధికారుల బృందమే కేటీఆర్ను కూడా విచారించబోతున్నట్టు కలిసి కేవలం సూపర్వైజర్ మాత్రం సిట్ నేతృత్వం వహిస్తున్న సత్యనారాయణతో పాటు మిగతా మంది ఆఫీసులో మాత్రమే సూపర్వైజ్ చేయబోతున్నారు. కేవలం 6 ఏసీపీ స్థాయి అధికారులు మాత్రమే సిట్ ఆఫీసులో కేటీఆర్ని విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కిరణ్. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలని ఉద్దేశపూర్వకంగా వేధిస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసన్నారు. చట్టాన్ని అతిక్రమించిన అధికారులను వదిలిపెట్టమన్నారు హరీష్ రావు. రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒకటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తే ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్ధంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీసు అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. రేవంత్ రెడ్డి దావోస్ కేని ఆయన ఇచ్చే డైరెక్షన్లో కాదు, మీరు చట్ట ప్రకారం వ్యవహరించండి.